ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతి. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. ఈరోజు కార్తీక మాసంలో మూడో కథగా మూడో అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం. కావేరి కార్తీక స్థాన ఫలం, తత్వనిష్ట చరిత్రం. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసం నందిన స్థానం, దానం, జపం మొదలైన పుణ్య ములిచి ఏదైనను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలమగునని, స్త్రీ కానీ పురుషుడు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతము చెయ్యని ఎడల 100 మారులు కుక్కగా పుడుతుడని, కార్తీక పూర్ణము రోజున స్నానము దానము ఉపవాసం చెయ్యిన మనుషుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించుదురు. అట్లే చండాలుడై పుట్టి చివరికి బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయం నందున పూర్వకథ గలదని చెప్పుదును వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠుడని బ్రాహ్మణుడిది కనుకనే దాన్ని వినుము. ఆంధ్రప్రదేశ్ నందున తత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములు చదివిన వాడై, అబద్ధమును ఆడిన వాడై, ఇంద్రియ నిగ్రహములు జయించేవాడై, సమస్త ప్రాణులందరి దయగల వాడై, తీర్థయాత్రలలో ఆసక్తి గలవాడై. రాజు, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రలు చేయుటకు గోదావరి తీరమునందున ఆకాశము నంటి ఉన్నట్లుగా ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు చూసును. ఆ బ్రహ్మరాక్షసులకు తలెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటమగుచున్నది అంటే నవ్వుతూ ఉన్నది, శరీరం నల్లమగుచున్నది, ఉదరం కృషించుచున్నది అంటే బొచ్చ, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడిగ్గా ఉన్నవి, చేతిలో కత్తిరుల పైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెడుతున్నారు. ఆ రాక్షసులు భయం చేతను అవతల వృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుషులు, పక్షులు, మృగములు సంచరటే లేదు. అవతల సమీపంలో ఉన్న పర్వత సమూహు శరీరము గల బ్రహ్మరాక్షసులు నిత్య పశువులను, పక్షులను, మృగములను మొదలైన ఆ జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని అంటే భయమును కలిగిస్తూ ఉన్నాయి. అనేక కార్తీక వ్రతమును అనుసరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేతను మార్గమును పోవచ్చు మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులు చూసును. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార బిందువులను స్మరించుచు, దేవేశ నన్ను రక్షింపుము, లోకేశ నారాయణ హవ్యయ నా మొరలాలకింపుము, సమస్త భయములు నశింపజేయే దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవు దిక్కు, నీవే తప్ప నన్ను రక్షించే వారు ఎవరూ లేరు. ఈ ప్రకారంగా హరిని గురించి మొరపెట్టుచు వారి భయమును పరిగెత్తుతూ చున్న బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు వానికి భక్షించి తలంపుతో అతను వెంబడి పరుగెత్తుచుంటారు. ఇట్లా కొంత దూరం పోగానే వెనకన తిరిగిన బ్రాహ్మణుడికి దర్శనం వలన బ్రహ్మరాక్షసులకు జాతి శృతి కలిగినది. ఓ రాజా, తర్వాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణులకు ముందు భూమి యందున దండ ప్రమాణాలను అనుసరించి అంజలి ఘటిస్తూ నమస్కరించుచు అనేక వాక్యములచే ఇట్లా స్తోత్రించుదురు. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనం వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారం కూడుకున్నది. అదే న్యాయం. మహాత్ములు జీవించుట, యాత్రలు చేయుట, లోకమును ఉద్ధరించుటకై కొరకై, ఉపకారం కొరకై అగుమగుచున్నారు. బ్రాహ్మణుడు మాటలు విని
భయమును వదిలి మంచి మనసుతో ఎట్లానను, మీరెవరు, ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపం కలిగినవి? లోకనిందితులైన ఏ కార్యమును మీరు పూర్వనందే చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తర్వాత రాక్షసులు తమ చేసిన నిందకర్మలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణుతో ఎట్లా విన్నవించారు. మొదటి బ్రహ్మ రాక్షసి ఎట్లా పలికును, అయ్యా, నేను పూర్వజన్మనందిన ద్రవిడ దేశంలో మందరం అనే గ్రామంలో గ్రామాధికారిని బ్రాహ్మణులతో నీచముగా ప్రవర్తించి కఠినంగా మాట్లాడేవాడును. ఇతరులకు వంచుచు మాట్లాడుచు నేర్పితిని. నా కుటుంబం లాభం కొరకై బ్రాహ్మణుల ధనం చాలా అపహరించి తిని. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక నాడియందున అన్నమును పెట్ట నెరెంగును. బ్రాహ్మణుల యొక్క సొమ్ము స్నేహం చేత కానీ హరించడం చేత 7 తరాల కుటుంబములు నశించినని, దొంగతనం బ్రాహ్మణుల యొక్క ధనం అపహరించిన ఎడల సూర్య చంద్ర నక్షత్రములందున ఉన్న వరకు కుటుంబం నశించునని, తర్వాత మృతి చెందిన యమభటులచే అనేక బాధలను నివసించి ఆ దోషం చేతన భూమి అందున బ్రహ్మరాక్షసుని జన్మించి తిని. కనుక నువ్వు బ్రాహ్మణోత్తమ, ఈ దోషం నశించి ఉపాయం విచారించి చెప్పుము. అందులో రెండో వాడైన ఎట్లా చెప్పును, అయ్యా, నేను ఆంధ్రదేశంలో దుండివాడిని. నేను నిత్యం తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించి కుండును. ఇదే కాక నేను నా భార్య పిల్లలకు షోడశాపేతమైన అన్నమును భుజించుటకు నా తల్లిదండ్రులకు మాత్రం దద్ది అన్నమును అంటే పాసి అన్నమును పెట్టిచుండును. బంధువులు కానీ బ్రాహ్మణులు కానీ ఒక్కనాడినందు కూడా అన్నం పెట్టలేదు నేను. మరియు ధనమును విస్తారంగా ఆర్జించి తిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమునకు 8 యుగముల వరకు యమభటులు పొంది బ్రహ్మరాక్షసుని భూమి అందుని జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఈ పాపం తొలగే ఉపాయం చెప్పు, నన్ను ఉద్ధరింపుము. తర్వాత మూడోవాడు నమస్కరించి తన స్థితిని ఎట్లా చెప్పును, అయ్యా, నేను ఆంధ్రదేశం వాసిని బ్రాహ్మణును. విష్ణు ఆలయమునందున స్వామిని అర్చకుదును. స్థాన సంధ్యా వందనములు విడిచి స్వామి పూజకు వదిలి పరనింద చేయుచు విశేషంగా మాట్లాడుచు కఠినమైన దయా శూన్యుడినై తిరుగుచు దేవాలయనందున భక్తులు వెలిగించే ధూపదీపముల నెయ్యి నూనెని అపహరించి వేశ్యాగృహమునందున దీపములు పెట్టి ఆ నేతిని వేశ్యకిచ్చి దేవత నివేదన అన్నాన్ని అపహరించి అనేక యాతనలు మించి తర్వాత భూమికి వచ్చి నానా జన్మలంది జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుని పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉంటేది. కనుకనే సమస్త భూతదైన బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షింపు. నాకి బ్రహ్మరాక్షస జన్మ నుండి నశింపచేయును. తత్వనిష్ఠుడు ఎట్లా బ్రహ్మరాక్షసుని మాటలు విని ఆశ్చర్యం నొంది, మీకు కొంచెమైనా భయం లేదు, మీ దుఃఖం పోగొట్టుదును. నేను కార్తీక స్థానార్థం పోయి చున్నాను, నాతో మీరు కూడా రండి అని వాణ్ణి తీసుకుని పోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసులు నిమిత్తమై రాక్షసులకు కూడా స్నానం చేయించి వారిని బ్రహ్మ రాక్షస తత్వాన్ని నశింపు చేయును. అముకానాం బ్రహ్మరాక్షసత్వం నివారణార్థం అస్మం కావేరి స్థానం ప్రీతిస్థానం మహాకరిష్యే ఇట్లా సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానం చేసి ఆ రాక్షసుల కొరకై ఆ ఫలమునిచ్చును. ఆ క్షణముని ఆ ముగ్గురు దోష నివృత్తులై దివ్య రూపాన్ని ధరించి వైకుంఠ లోకానికి పోయారు. ఓ జనక మహారాజా, వినుము. మోహం చేత గాని అజ్ఞానం చేత గాని కార్తీక మాసమును
శుక్ర నక్షత్రం నందినైనప్పటికీ అంటే తెల్లవారుజామున సూర్యోదయమును నుంచి కావేరు నదిని స్నానం చేసి పిమ్మట శ్రీ మహావిష్ణు పూజ చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగునని ఇందువలన సందేహం లేదు. కార్తీక మాసం నుండి ఏదో ఒక ఉపాయం చేతను కావేరి నది స్నానం తప్పక చేయవలనని. కార్తీక మాసం దామోదర ప్రీతికై ప్రీతి స్నానం చేయుచుండిన వాడు 10 జన్మలందు చండాలుడై జన్మించుదుడు. అంటే ఎవరైతే స్థానదానాలు మర్చిపోతారో వారికి ఇటువంటి జన్మ వస్తుందని అర్థం. కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసం నందున ప్రీతి స్థానం తప్పక చేయవలనని ఈ విషయంపై ఆలోచన చేయగలరు. ఇది కార్తీక మాసంలో 3వ రోజు కథ, 3వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటికి మరో అధ్యాయంతో కలుసుకుంటాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణే సమస్త నిత్యం సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.